అను 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 వన్ మినిట్ ఏం చేసి వచ్చావు? హేబియస్ కార్పస్, వ్యక్తిని హాజరుపరచడం. ఈ లోకంలో వెన్నెల ఎక్కడున్నా సరే కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. మనం ఎవరితో తలపడుతున్నామో తెలుస్తుందా నీకు? డబ్బులోను పరపతిలోను కనీసం నిల్చోగలం వాళ్ళ ముందు? మాకు తెలుసు, అందుకే ఇది. రాజేంద్ర గారు ఉన్నారా? కూర్చోండి. వెన్నెల, మా నాన్న ఎప్పుడు వస్తారు? ఇప్పుడు నాన్నకు ఒంట్లో బాగాలేదు కదా, తగ్గిన తర్వాత వచ్చేస్తారు. ఎప్పుడు తగ్గుతుంది? వస్తారా రారా? రేపు. డైలీ ఇదే చెప్తున్నారు, ఎప్పుడు వస్తారో ఏంటో. రేపు తప్పకుండా వస్తాడు. అయ్యా, మిమ్మల్ని చూడడానికి ఎవరో వచ్చారు. సార్, ఇది హైకోర్టు ఆర్డరు. మీరు కాబట్టి పర్సనల్గా వచ్చాం. ఇది ఎలా అప్రోచ్ అవ్వాలో మీరే చెప్పండి. ఏంటి ఇంత దూరం వచ్చారు? ఏదైనా కేసా? లాయర్ కావాలా? సారీ, నేను ముఖ్యమైన కేసులో బిజీగా ఉన్నాను. ఆ కేసు వద్దు, విత్డ్రా చేసుకో. ఏ? ఎందుకు? ఏదో కోర్టులో చూసుకుందామన్నారు. మీరు చెప్పినట్టే చేద్దాం. నువ్వు టేకప్ చేసిన కేసులో ఏ న్యాయం లేదు. మీరు చేసిన న్యాయమా? ఓ సంతోషమైన కుటుంబాన్ని విడదీశారు, అది న్యాయమా? ఓ తండ్రి బిడ్డని వేరు చేశారు, అది న్యాయమా? నిజమైన ప్రేమ విలువేంటో తెలుసా సార్ మీకు? ప్రేమ గురించి నువ్వు నాతో మాట్లాడుతున్నావా? కూతురు దూరం అయితే ఉండే బాధ నాకంటే ఎక్కువగా లోకంలో ఏ తండ్రికి తెలుసు? భాను నా పెద్ద కూతురు. నాకు పెళ్ళే వద్దు, సమాజ సేవే నా జీవితం అంటూ ఉండేది. నేను ఒకరిని ప్రేమించాను నాన్న అని చెప్పగానే అందరి తండ్రులాగా అడ్డు చెప్పకుండా పిలుచుకురమ్మనమని సంతోషంగా చెప్పిన వాణ్ణి నేను. కానీ పిలుచుకొచ్చింది ఇలాంటి వాణ్ణి. నేనే కాదు, ప్రపంచంలో ఏ తండ్రి దీనికి ఒప్పుకోడు. అయినా వాణ్ణి నమ్మి నా మర్యాద, డబ్బు, స్టేటస్, ప్రేమ అన్నిటినీ కాదనుకుని వెళ్ళిపోయింది. ఈవేళ దాని గతి. మళ్ళీ వాడికి అప్పగించి వెన్నెల్ని పోగొట్టుకోనా? సార్, మీరు జరిగిన దాని గురించి మాట్లాడుతున్నారు, నేను జరగాల్సిన దాని గురించి మాట్లాడుతున్నాను. ఎవరి కోసం మాట్లాడినా? ఏదన్నా ఉంటే కోర్టులో మాట్లాడుకుందాం ప్లీజ్. ఈ కేసుకి భయపడో, నీకు భయపడో నేను ఇక్కడికి రాలేదు. ఈ కేసులో హైకోర్టుకి వెళ్ళినా, సుప్రీంకోర్టుకి వెళ్ళినా ఓటమి ఖాయం. నేనొక మాట చెప్పనా? ఈ కేసు అంత తేలిగ్గా గెలవలేం. మతిస్థిమితో లేని వాళ్ళు పిల్లల్ని పెంచగలరనడానికి ఏ చట్టంలోనూ చోట్లేదు. తెలుసు. తెలుసు కదా, తెలిసి ఈ కేసు ఎందుకు ఒప్పుకున్నావు? డబ్బు రాదు, కేసు గెలవం, పైగా ఈ హేబియస్ కార్పస్ ఒకటి. మాటిచ్చేశాను వినో, వెన్నెల్ని తిరిగి తీసుకొస్తా అని. అది జరుగుతుందో లేదో భయంగా ఉంది. అట్లీస్ట్ కృష్ణ వెన్నెల్ని కలిసేలా అన్నా చేయాలి. కృష్ణ వచ్చాడు, వెన్నెల వెన్నెల ఏది ఏం చెప్తే నేనేం అక్కడికి వస్తాను. మరి ఎవరితో మాట్లాడుతున్నావు? మా నాన్నతో మాట్లాడుతున్నా. వెన్నెల చెప్పింది తనకి ఏమైనా చెప్పాలంటే ఈ వెన్నెలకి చెప్తే చాలని చెప్పింది. భోంచేసావా? లోపలికి రా, తిందాం. వెన్నెల ఎప్పుడు వస్తుంది? మా నాన్న ఎప్పుడు వస్తారు? రేపు నువ్వు వెన్నెల్ని పగలే చూడొచ్చు. టైం ఎంత? చెప్పగానే వెంటనే అర్థమైపోయినట్టు. లేదు, వెన్నెల చూడాలి. వెన్నెల మూన్కెళ్ళిన నీలాంశం కూడా ఇన్నిసార్లు అడుగుంటాడు. నిన్న రాత్రి నుండి వెన్నెల వెన్నెల వెన్నెల. ఉండు, వస్తుంది. స్వెటరు బ్యాగ్లో ఏంటి? బ్యాగ్లో ఏంటో చెప్పు. వెన్నెలకి భోజనం, బిస్కెట్లు, స్వెటర్. తనకు కూడానా? అంత మీ చెప్పు. వాషన్ సార్, ఈయన మామూలుగా ఉన్నవాడిని మెంటల్ వాడిని చేస్తాడు కదా. ఎక్స్క్యూజ్ మీ, పాపం తీసుకురాలేదా?
ఇది హేబియస్ కార్పస్ కేస్. మేడం, ఆ పిల్ల మైనర్ కాబట్టి కోర్టుకు తీసుకురావాల్సిన అవసరం లేదు. అను ఇప్పుడు నీ నెక్స్ట్ స్టెప్ ఏంటి? విను, నువ్వు కృష్ణని తీసుకెళ్ళు. ఆ? వెళ్ళు. కృష్ణ రా వెళ్దాం. వెన్నెల రా వెళ్దాం. ఐటమ్ నెంబర్ 78. అరే ఎవరి కొత్త లాయరు? నేను చూసిందే లేదే. అబ్బాబాబా, కేసును దూరం నుంచి చూడవలసిన వాళ్ళు వాదాడడానికి వచ్చేశారు. ప్రొసీడ్. మే లార్డ్, ఈ హేబియస్ కార్పస్ పిటిషన్ ని న్యాయస్థానం ఆమోదించినప్పటికీ పాపని కోర్టులో కానీ పోలీస్ స్టేషన్లో కానీ ప్రొడ్యూస్ చేయలేదు. దీన్ని కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద పరిగణించాలి మే లార్డ్. అబ్జెక్షన్ మై లార్డ్. ఎస్ ప్రొసీడ్. 2 కేసులు కూడా పూర్తిగా వాదించిన వాళ్ళు నా 20 ఏళ్ల స్టాండింగ్ ని క్వశ్చన్ చేయడం ఇట్స్ ఫన్నీ మై లార్డ్. ఫన్నీగా ఉంటే పాపని కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి ఎందుకు భయపడాలి? మిస్టర్ భాష్యం, ఎందుకు పాపను తీసుకురాలేదు? మై లార్డ్, పాపకు లీగల్ గార్డియన్ నా క్లయింట్ రాజేంద్రే. సెక్షన్ నంబర్ 7 ఆఫ్ గార్డియన్ అండ్ వాట్స్ యాక్ట్ ప్రకారం నా క్లయింట్ ని గార్డియన్ గా నియమించిన ఉత్తర్వు ఈ న్యాయస్థానానికి సమర్పిస్తున్నాను. మే లార్డ్, పాపకి న్యాచురల్ గార్డియన్ గా తండ్రి ఉన్నప్పుడు మిగిలిన వాళ్ళు లీగల్ గార్డియన్ ఎలా అవ్వగలరు? మై లార్డ్, నాన్న ఉన్నాడు, కానీ ఎలా ఉన్నాడు? ఏ ఆయనకేంటి? బానే ఉన్నారు. మై లార్డ్, పాప వాళ్ళ నాన్న మతిస్థిమితం లేనివాడు. వాట్? ఎవరు చెప్పారు? ఎవరు చెప్పాలి? మీరు చూసారా? ఆధారాలున్నాయా? సారీ సార్. సార్ మే లార్డ్, కోర్టును అవమానించడమే కాకుండా నా పిటిషనర్ని అవమానిస్తున్నారు. నా పిటిషనర్ కృష్ణ మీలాగా నాలాగా మనందరిలాంటి ఒకడు. బూటి పక్కనున్న ఎవలంచి గ్రామంలో ఎమరాల్డ్ చాక్లెట్ ఫ్యాక్టరీ రన్ చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తిని మెంటలీ ఛాలెంజ్ అనడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇట్స్ అన్ అఫెన్సివ్ డెఫమేషన్. దట్స్ ఆల్ మే లార్డ్. జెండా కర్రలా ఎదిగినంత మాత్రాన సరిపోదు. టాప్ ఫ్లోర్లో కొంచెం స్టాక్ ఉండాలి. నువ్వు చెప్పిన అబద్ధాలు విని నాకే హార్ట్ అటాక్ వచ్చింది. ఒక్కసారి ఆలోచించుడు. ఆ భాష దగ్గర జూనియర్గా జాయిన్ అవ్వడానికి వాళ్ళ ఇంటి ముందు ఎన్ని రోజులు పడిగాపులు కాసుంటావు? వినో చెప్పినట్టు ఆయన బాగున్న మనిషినే పిచ్చివాణ్ణి చేస్తాడు. ఏమీ చేయకర్లా, వీడిని తీసుకెళ్ళి అక్కడ నిల్చోబెడితే చాలు. అక్కడికి ఆ వెన్నెల వస్తుంది. సూపర్, ఈ మాట చాలు. నేనేమైనా కావాలని చేశానా? ఆ టైంలో ఏం చేయాలో తెలియకలా చెప్పాను. ఏం చేయాలో తెలియనప్పుడు కడుపు నొప్పని కథలు చెప్పుండాల్సింది. నువ్వేమో కాకిలి అరిచి కమిట్ అయ్యి వచ్చావు. అయితే ఒక ఐడియా, అనుకే మతిస్థిమితం సరిగ్గా లేదని ఒక డాక్టర్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేద్దాం. ప్రియా, ఇంతకంటే వేరే నువ్వే ఈ పని చేయగలవు. ఏంటి ప్లాన్? హాయ్. నువ్వే మెసేజ్ పంపించావా? విత్ కిస్. అన్బిలీవబుల్. టెల్ మీ డియర్, ఐ నో యు వాంట్ టు సే సంథింగ్. త్వరగా, కాలేజ్ నుంచి దీనికోసమే నేను వెయిట్ చేస్తున్నాను. క్విక్, జస్ట్ 3 words. అది నా ఉద్యోగం పోబోతోంది. అను నన్ను తిట్టి ఆఫీస్కి రావద్దని చెప్పేసింది. నేను నీకు కాలేజీలోనే వార్నింగ్ ఇచ్చాను దాంతో చేరదని. అది ఒక దిష్టి గుమ్మడికాయ. వెంటనే పద, భాషను దగ్గర చేర్పిస్తా. నేను చెప్తే వింటాడు. అక్కడంతా నేనే. భాషన్ సార్కి వీడి పేరు కూడా తెలియదు. వీడిచ్చే బిల్డప్లు చూసావా? నన్ను వదిలాడు, ముక్కలు ఇసుకేసి వస్తా. నో డియర్, వైట్ ఇయర్స్. ఏమైంది? నేను తట్టుకోలేను. అను వదిలి నేను ఎట్టి పరిస్థితుల్లోనూ రాలేను. ఎందుకంటే తను నాకు 5 నెలల శాలరీ బ్యాలెన్స్ పెట్టింది. మేము వెన్నెల కేసులో కష్టపడి గెలిస్తేనే నాకు శాలరీ వస్తుంది. నేను ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఇది నీ కేసు కాదు, నా కేసు. నేను చూసుకుంటాను. నేనున్నాను కదా, మనం గెలుస్తాం. డోంట్ వరీ డియర్, ఐఎమ్ హియర్. మీరు చెప్పినట్టు కృష్ణకి మానసిక ఎదుగుదల లేకపోతే వాడు ఫస్ట్ ఇయరింగే దాటలేదు. లేకపోవడం ఏంటి? అదే నిజం. మిస్టర్ రాజేంద్ర, నిజాన్ని అబద్ధం చేయడం కష్టం, నిజాన్ని నిజం చేయడం కాదు. ఐల్ టేక్ కేర్. కృష్ణ ఎక్కడ? ఈ ఇంట్లోకి వచ్చే పోయేవాడిని చూస్తూ కూర్చోడానికి నేను వాచ్మెన్నే. ప్రతివాడు చెప్పి మరీ వస్తాడా? చూడు, నేను చెప్పలా కృష్ణ ఇక్కడికే వస్తాడని. అనవసరంగా టెన్షన్ పడ్డావు.
కృష్ణ నువ్వు ఇక్కడే చేస్తున్నావు? నెల ఇక్కడే కాబట్టి కోర్టులో కేసు జరుగుతుంది. నిన్నెవరైనా ఇక్కడ చూస్తే వెన్నెల నీకు దక్కదు. నేను రాకూడదా ఇక్కడికి? వెన్నెల నీకు కావాలా వద్దా చెప్పు. అయితే నాకు చెప్పకుండా ఇక్కడికి రాకూడదు. నేను ఇంకెప్పుడు రాను 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 రాను. ఆన్ మై వే విత్ ద డాక్టర్ డియర్. ఆన్ ది వే అంటే సరిపదా? చివరిలో డియర్ ఎందుకు? ఓకే డియర్. వీడి టార్చర్ ఎక్కువైపోయింది. విను విను, ఏమైంది? ఒక స్వెటర్ తీయడానికి ఇంతసేపా? 2 గంటల నుంచి ట్రై చేస్తున్నాను. అదే ఉన్న కర్రని కవచుకోవడంవా? స్వెటర్ మీద చెయ్యి అనమాట. ఒక్క నిమిషం. కృష్ణ ఒకటే వీకు, బిల్డింగ్ అంతా స్ట్రాంగ్. ఏను ఇప్పుడు నువ్వు ట్రై చేస్తావా? పురుష సింహాన్ని నా వల్లే కాలేదు. నువ్వు ఎలా ఏంటి సింహాన్నే? నా పేరు క్రిష్. చెయ్యెత్తకు. నా పేరు కృష్ణ అవలాంచి ఊటీ. చెప్పు. నా పేరు క్రిష్. ఈయన పెద్ద మ్యూజిక్ డైరెక్టర్, చెయ్యి ఊపకుండా ఏది మాట్లాడలేడు. చిన్న కృష్ణ అనే పేరు చెప్పడానికి ఓ టిక్కు టిక్కు అని ఎందుకు చెయ్యి? వినో, అవలాంచి మనకిది ఫస్ట్ ఎగ్జామ్. ఆ వచ్చే డాక్టర్ కృష్ణను చూసి నమ్మేశాడంటే మిగిలినవన్నీ మనం ఈజీగా మేనేజ్ చేయొచ్చు. మేనేజ్ చేసేస్తావే? నీ ఆశకి అంతు లేకుండా పోయిందే. నా పేరు సాధారణ మనిషికి ఐక్యూ లెవెల్ 90 అబోవ్ ఉండాలి. ఉంటే అది నార్మల్. దానికి కింద ఉంటే మతి స్థిమితం లేని వాళ్ళు అని అంటారు. సో రేపు జరగబోయే ఐక్యూ టెస్ట్లో కృష్ణకి 90% అబోవ్ ఉండాలి. డాక్టర్, టెస్ట్ అని ఎలాగో చెప్పేశారు. క్వశ్చన్ పేపర్ లీక్ చేసి పాస్ చేయించొచ్చు కదా. ఇట్ ఈజ్ నాట్ మై పాలసీ. ఇట్ ఈజ్ నాట్ మై మోరల్. ఇట్ ఈజ్ ఓకే. మరి మా సర్టిఫికేట్? డాక్టర్ల దగ్గర లాయర్ల దగ్గర అబద్ధాలు చెప్పకూడదు, కానీ లాయర్లు డాక్టర్లు అబద్ధాలు చెప్పచ్చు. హలో ఇన్స్పెక్టర్. హలో సార్. కేసు ఎక్కడ? ఇదిగో ఈయనే సార్. ఓకే ఇన్స్పెక్టర్, ఓ 5 మినిట్స్ టైమే ఉంది. రెడీ చేసి పిలుస్తాను. ఓకే, వెళ్ళి అతని దగ్గర డీటెయిల్స్ తీస్తాను. అలాగే సార్. సార్ మీ పేరు? క్రిష్. అడ్రస్? సార్ ఇప్పుడు వచ్చారే, ఆయన ఎవరు? ఎవరు? డాక్టర్. ఆయనే సార్, ఐక్యూ టెస్ట్ డాక్టర్ బషీర్. మరి అప్పుడు సైకియాట్రిస్ట్ డాక్టర్ రామలింగం? ఆయనకి నిన్న ఎవరో ఫ్రీగా మందు పోయించారు. అది ఫుల్గా తాగి పడిపోయారు సార్. ఈ రోజు ఈయనే. అది అడ్రస్. నన్నేం చేయమంటావు? ఇదంతా నీ ప్లానే కదా, నువ్వేదో కొత్త ప్లాన్ వే. నీకు హెల్ప్ చేయాలనుకున్నాను, చూడు ఇంకోటి చూసుకో. దియా, కొత్తగా వచ్చిన డాక్టర్ని లైన్లో పెట్టగలవా? అక్కడే అసలు ప్రాబ్లం. ఏ? వాడు డాక్టర్ రామలింగం లాంటి మనిషి కాదు. బషీర్ మెంటాలిటీ స్ట్రైట్ ఫార్వర్డ్. వేరే దారి. వేరే వీక్నెస్లే లేవు. ఆయనకు ఆయన వైఫ్ అంటే ప్రాణం. ఒకే లవ్, అచ్చం మన ఇద్దరులాగా. మరి అయితే సరెండర్ అయిపో. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్, ఎవరు మీరు? సార్, లాయర్ భాష్యం సార్ గారి జూనియర్ సార్. భాష్యం సార్ పంపించారు సార్. హలో,
ఏం చేస్తున్నారు? భాష్యం సార్ మీకు ఇమ్మని పంపించారు సార్. ఏంటది? ఏమన్నారు? విషయం ఏంటి? ఏంటంటే ఈరోజు కృష్ణ అనే పేషెంట్కి మీరు ఐక్యూ టెస్ట్ చేయబోతున్నారు సార్. అతనికి ఐక్యూ లెవెల్ బిలో 50 అని మెంటలీ ఛాలెంజ్డ్ అని సర్టిఫికేట్ ఇవ్వాలి సార్. అందుకే భాష్యం సార్ మీకు ఇచ్చి రమ్మన్నారు సార్. డబ్బులు ఇస్తే సర్టిఫికేట్ ఇచ్చేస్తానా? ఎవరు నువ్వు? నేనెవరో తెలుసా నీకు? ఎవరితో ఏం మాట్లాడుతున్నావు? ఎవరయ్యా వీడిని లోపల వదిలింది? రేయ్ ఎవరు రావాడు? మిస్సెస్ ఇన్సిలా మాట్లాడుతున్నాడు. సార్కి తెలిసిందో అంతే. నచ్చప్పు సార్ భాష్యం గారి కేసు సార్. టెన్షన్ అవ్వకండి సార్. ఇచ్చేది తీసుకుని సర్టిఫికేట్ ఇచ్చాను సార్, లేకపోతే ప్రాబ్లం అవుతుంది సార్. ఏంటయ్యా ప్రాబ్లం అయ్యేది? నువ్వు గవర్నమెంట్కి పని చేస్తున్నావు, వాడికి పని చేస్తున్నావు, ఉద్యోగం పీకేస్తాను. ఏంటి అంత పొగరుగా మాట్లాడతావు? సర్టిఫికేట్ నువ్వు ఇస్తావా, నేనే ప్రింట్ చేసుకున్నా? ఓ అంత ఉందా నీలో? భాష్యం సార్ ని ఫేస్ చేస్తావా? ఎవర్రా భాష్యం? లేవరా, లేవరా. ఈ బషీర్ భాష్యం ఇంట్లో పనివాడేం కాదు, వాడు చెప్పిందలా చేయడానికి. గెట్ అవుట్.